తెలంగాణపై తొలిసారిగా ప్రధాని మన్మోహన్ సింగ్ నమ్మకాన్ని ఇచ్చారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తొందరలోనే తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఏపీ పరిణామాలు తనకు తెలుసన్న మన్మోహన్ కేబినెట్ నోట్పై దృష్టి పెడతానని టీవాదులకు నమ్మకాన్ని కల్పించారు. తెలంగాణ ఇష్యూ ఇస్ రిసీవింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ రైట్ ఎర్నెస్ట్. As soon as I go back, I will find out from the Home Minister what stage he has been able to reach up to. But this is very much on our mind. జూలై 30 విభజనపై కాంగ్రెస్ తొలి అడుగు వేసింది. నాటి నుంచి నేటి వరకు వడివడిగా అడుగులు వేస్తూ ప్రత్యేక రాష్ట్రం వైపు విభజనను నడిపిస్తోంది. సీమాంధ్రుల కుట్రలతో విభజన వేగం తగ్గినా లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. వేసిన అడుగు వెనక్కి తీసుకునేది లేదని కాంగ్రెస్ నేతలందరూ స్పష్టం చేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పమని తెలంగాణ వాదులకు భరోసా ఇస్తున్నారు. The national party, like Congress party, cannot go back on what it has stated. The TDP and YSR Congress can do that. The BJP can do that, but not Congress party. నేతలందరిది ఒకే మాట. అధికార ప్రతినిధులు, బడా నేతలు, నాయకులు ఎవరైనా విభజనకు కట్టుబడి ఉన్నామని చెప్పడమే. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ విభజనపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన తర్వాతే మరో మాట మాట్లాడతారు. ఎవరెన్ని చేసినా విభజన ఆగదని జెట్ స్పీడ్తో చెబుతున్నారు నేతలు. తెలంగాణపై ప్రధాని భరోసా 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆశల్ని పొలకించింది. ఏది ఏమైనా తెలంగాణ రావడం ఖాయం.